ఈ రోజు మనం చేసుకోబోతున్న రెసిపీ ఏంటంటే స్పెషల్ ఉగ్గాని. ఉగ్గు కాదు, ఉగ్గాడి. సో ఫస్ట్ యాజ్ యూజువల్లీ ఇప్పుడు ఏంటి మొత్తం ఈయనే వేస్తాడా? నూనె నీ వైపు ఉంది కాబట్టి ఫస్ట్ ఆయిల్ తో స్టార్ట్ ఈ చేయాలి. రోజు మనం స్పెషల్ ఉగ్గాని కోసం వాడుతున్నాం ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. తక్కువ నూనెతో ఎక్కువ వంట చేసుకోవచ్చు. ఫ్రీడమ్ అనేది జెమినీ ఎడిబుల్స్ ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ యొక్క ఫ్లాగ్షిప్ బ్రాండ్. ఫ్రీడమ్ హెల్దీ కుకింగ్ ఆయిల్స్ లో ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్, ఫ్రీడమ్ ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్, ఫ్రీడమ్ కచ్చిగని మస్టర్డ్ ఆయిల్ అండ్ గ్రౌండ్నట్ ఆయిల్ అవైలబుల్ గా ఉన్నాయి. ఫ్రీడమ్ హెల్దీ కుకింగ్ ఆయిల్స్ గిల్ట్ ఫ్రీ ఈటింగ్ ని ప్రమోట్ చేస్తూ హెల్దీ కుకింగ్ ఎక్స్పీరియన్స్ ని అందజేస్తుంది. ఫ్రీడమ్ టు ఈట్, ఫ్రీడమ్ టు ఎంజాయ్. ఇది వేడెక్కేలోపు సో మృదుల హాబీస్ లైఫ్ కెరియర్ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వరకు ఆలోచిస్తే ఎలా అనిపిస్తుంది? ఇన్ని ఏళ్ళు నేను చేస్తాను యాక్చువల్లీ అనుకోలేదు కూడా నిజంగా. ఏదో 1-2 years 6 months అని స్టార్ట్ చేశాను. అది ఆల్మోస్ట్ నాకు 17 years అప్పుడు. అంటే ఇప్పుడు నా ఏజ్ ఎందుకులే కానీ ఆల్మోస్ట్ చాలా అంటే ఆల్మోస్ట్ 17 to 18 years అయిందనమాట. ఓకే, సో ఆయిల్ లైట్ గా వేడెక్కింది కూడా స్టార్ట్ చేద్దామా? మళ్ళీ మాడిపోతుంది. సో ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ ఆవాలు. ఆవాలు లైట్ గా వేడెక్కిన తర్వాత కొంచెం మినప్పప్పు. బికాస్ పోప్ అనేది ఉగ్గానికి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో పోప్ ఎంత కరకరలాడుతూ ఉంటే అంత టేస్ట్ ఉంటుంది. కరకరలాడాలంటే మరి మాడిపోవద్దు, మరి చూసుకోవాలి. మాడిపోతే అసహ్యంగా ఉంటుంది. మాడిపోకుండా చూసుకునే బాధ్యత నీది. మరి అంటే మాడిపోతే కూడా కరకర అంటది కదా, అట్లా నా డౌట్ వచ్చింది. అప్పుడు మాడి కరకర అంటుంది కదా, నల్లగా అయిపోతుంది కదా. అది మాడిపోతే నిన్ను మాడగొట్టేస్తుంది ఆవిడ. అలా అన్నమాట. సో శనగపప్పు తర్వాత లైట్ గా పసుపు. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. లేకపోతే అంటే బొరుగులతో ఏది చేసినా కూడా మనం పసుపు వేయకపోతే దాని రంగు రుచి చిక్కదనం లాగా రాదు. రంగు వల్ల లుకింగ్ మంచిగా ఉంటది, లుక్ బాగుంటది. లుక్కుల గురించి మాట్లాడుతున్నావు, నువ్వు ఎవరిని లుక్ వేసావేంటి? ఎన్నో ట్రై చేసిన కానీ ఒకటి వర్కౌట్ కాలే. వర్కౌట్ అవ్వలేదా? మరి వర్కౌట్ అవ్వాలంటే ఏం చేద్దాం అనుకుంటున్నావు చెప్పు. నేను కూడా వర్కౌట్ చేద్దాం అనుకుంటాను కానీ అది కరెక్ట్. నాకు శాలరీ సరిపోతలేదు. నేనే మా మేడం ని మారుదాం చూస్తున్నా. మా మేడం పడట్లేదా నీకు? ఆవిడకి పడట్లేదు కదా. అంటే మేడం తక్కువ శాలరీ ఇస్తుంది. నా దగ్గర మేడం లెక్క పని చేస్తారా మేడం మీరు? చెప్పు, నీకు ఎంత శాలరీ? ఒక మేడం లెక్క నా దగ్గర పని చేస్తారని అడుగుతున్నాడా? ఎంత మారిపోయింది లోకం. అదే కదా మరి, మాడు లోకం. ఏం చేస్తాము? ఓకే సరే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే పల్లీలు. ఓకేనా? సో పల్లీలు కొన్ని ఇందులో వేద్దాము. సో గ్రైండ్ చేసేటప్పుడు ఇంకొన్ని పెట్టుకుందాం. ఓ మళ్ళీ మిక్సీ కూడా వేయాలా? అదే స్పెషల్ అన్నమాట. బేసిక్ గా ఏంటి అంటే ఉగ్గాడి నార్మల్ గా ఆనియన్స్ అవి వేసేసి మామూలుగా చేసేస్తాం. అది కాకుండా ఇక్కడ మనం ఒక పొడి తయారు చేసుకుంటున్నాం. రాయలసీమ అంటేనే పొళ్ళు. సో పొళ్ళు వేయకపోతే దానికి టేస్ట్ ఉండదు అనమాట. సో అది మనకు మెయిన్ అనమాట. సార్థకత ఉండదు అన్నట్టు. సార్థకత ఉండదు. ఎంత మంచి తెలుగు వచ్చావు నీకు. కొన్ని పదాలు తెలుసు. సో ఇప్పుడు నా వాట్ విల్ డూ ఇస్ లైక్ ఇందులో కరివేపాకు వేద్దాం. సో కొంతమంది ఏంటంటే కరివేపాకు లాస్ట్ లో వేస్తారు. నేను కొంచెం ఇలా చిటపట్లాడుతుంది. చిటపట్లాడుతున్నప్పుడు ఈ రోజు మనం షోలో ఆడుతున్నట్టు చిటపట చినుకుల పాటలు వచ్చా నీకు? ఇది ఏమి వంట? నాకు తెలియదు, మీరే చెప్పాలి. ఉగ్గాని చెప్పు మరి, గుర్తుందా లేదా టెస్ట్ చేస్తున్నా. సో ఇప్పుడు ఏంటంటే ఆనియన్స్. సో ఆ ఉగ్గానికి మనకు ఆనియన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మెయిన్ రుచి వచ్చేది ఇదే. అంటే మనకు బిర్యానీలకు ఎలాగైతే లైక్ మిర్చి కసాలా అలా మనకి ఉంటాయో, సో దీనికి ఆనియన్స్ చాలా చాలా ముఖ్యం. సో మీ ఆయన గారు కూడా సింగరే కాబట్టి మీరు ఇద్దరు కలిసి పాడడం అలాంటివి చేస్తుంటారా? ప్రాక్టీస్ ఇంట్లో అలాంటివి? మా ఆయన ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాడు, తలుపులు వేసుకుంటాడు. నేను లోపలికి వెళ్ళను. నేను ఆయనతో సచ్చినా చెయ్యను. నా ప్రాక్టీస్ అంతా వేరే ఉంటది. ఎగ్జాక్ట్లీ. సో ఎవరు లేనప్పుడు నేను ప్రశాంతంగా హ్యాపీగా ప్రాక్టీస్ చేసుకుంటా. ఐ లవ్ మ్యూజిక్. వాయిస్ బాగుంది మేడం, ఒక పాట పాడండి. సరే కాంతం, నీ ఫేవరెట్ హీరో చెప్పు, పాడదాం. మేడం ఫస్ట్ మీరు. అరియానా ఫేవరెట్ హీరో ఎవరు? చిరంజీవి గారు అంటే ఇష్టం. బంగారు కోడి పెట్ట వచ్చేనండి, హే పాప హే పాప హే పాప. మాకు తెలిసిన పాట కదా, పాడు. అంతే వచ్చు కదా. ఓకే, సో ఆనియన్స్ లైట్ గా వేగాయి కదా. నౌ ఇందులో టొమాటో ముక్కలు వేయాలి. సో ఇది కూడా చాలా మంచి టేస్ట్ తీసుకొస్తుంది. అండ్ ఇందులో మనం కాస్త సాల్ట్ వేయాలి. ఓకే, సో ఇది మగ్గేలో మనం ఏం చేద్దామంటే కాంతం, ఆ జార్ అందుకో. సో దీంట్లో కొబ్బరి పొడి అండ్ ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు. ఓకేనా? సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు. ఆ తర్వాత ఇందులో పుట్నాలు. ఓకేనా? తర్వాత మనం స్టార్టింగ్ లో కొన్ని పల్లీలు మిగిలిచ్చాం, కొన్ని వేసాము కరకరలాడుతూ నోటికి తగలడానికి. ఇంకొన్ని ఇందులో వేసేసిన తర్వాత కొన్ని ఎండు మిరపకాయలు. సో మంచి స్పైస్ కి తగ్గట్టుగా చూసుకొని వేసుకోవాలన్నమాట. పిల్లలు తింటుంటే దాన్ని బట్టి చూసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం.
దీంట్లో కొన్ని నీళ్లు పోసుకొని, అంటే మరీ ఎక్కువ కాదు, ఫస్ట్ నీళ్లు పోసుకోకుండానే వీళ్ళు ట్రై టు మేక్ ఇట్ పౌడర్ చేద్దాం. ఒకవేళ నలగట్లేదు అంటే ఏవైనా ఒక చిన్న చుక్క వేసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే అక్కర్లేదు, అవసరం లేదు, బికాస్ ఆల్రెడీ మన కొత్తిమీరలో కొంచెం తేమ ఉంటుంది కదా. ఓకే, నువ్వు చేస్తావా ఈ పని? నాకు కొంచెం మిక్సీ కన్నా ముందండి మీరు చేసేయండి. ఓకే, పర్ఫెక్ట్ గా అయింది, చాలు, ఇంతకన్నా అక్కర్లేదు. ఓకే, ఇప్పుడు ఇది బొరుగులు ఇలా చక్కగా, అంటే మనకు ఇలా బొరుగులు చేసుకునే మన బేల్పూరి బొరుగులు ఉంటాయి కదా, అలాంటి పేలాలు, బొంగులు ఎయ్ నీళ్ళి. అంటే మనకి యాక్చువల్ గా ఏంటంటే రన్నింగ్ వాటర్ లో దీన్ని మనం కొంచెం వాష్ చేసుకుని నీట్ గా చక్కగా ఆల్రెడీ మనకి రెడీగా పెట్టేశాం కాబట్టి. సో ఇది డైట్ లో ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు కదా, మంచి డైట్ కదా. 100%. అఫ్ కోర్స్ ఇందులో కార్బ్స్ ఉంటాయి, కానీ ఏంటంటే మనకు కొంచెం తింటే మనకు కొంచెం కడుపు నిండిపోతుంది. అండ్ ఎక్కువ ఆయిల్ ఎక్కువ ఉంటది కదా మనకి బేల్పూరిలో, ఎట్లా ఉంటుంది మనకి ఎక్కువ ఆయిల్ యూజ్ చెయ్యం మనము. ఇంకొంచెం నీళ్లు పోయివా కాంతం? నువ్వైనా పెళ్లి చేసుకొని మీ ఆవిడకి హెల్ప్ చేస్తావా చేయవా? అంటే మంచి సంబంధం, అంటే మంచి అమ్మాయి దొరకలేదు. అంటే వాడు ఇంకా హాఫ్ టికెటే కదా అని సంబంధాలు దొరుకుతుంది. నువ్వు ఇలా టీవీలో రోజు కనిపిస్తుంటే ఎవరో ఒకరు నేను ప్రపోజ్ చేస్తారు వచ్చి ఏదో రోజు. ఆ రోజు పాపం మా లైఫ్ ని నువ్వు ఎండ్ చేస్తావు యాక్సెప్ట్ చేసి. ఆ రోజు కోసం వెయిట్ చేస్తాను, ఎడ్ చేయడం కోసం కాదు. ఓకే, సో ఇప్పుడు చాలు. ఇంతకన్నా మనం దీన్ని నానబెట్టామనుకో మరి మెత్తగా పిసపిసగా అయిపోతుంది, అలా కాకూడదు. ఓకేనా? సో ఇప్పుడు పొద్దున మేమంతా పిసిపిసిగా అదే సో దీన్ని ఇలా వాటర్ పిండేసి ఇలా పొడి పొడిగా వేసుకోవాలి. ఓకే, సో ఉప్పు కూడా వేసేసాం కదా. యా, సో ఇది ఒకసారి నీట్ కలిపేసుకొని ఇది బాగా కలిసిన తర్వాత మనము ఫస్ట్ తయారు చేసుకున్నాం కదా ఈ పొడి, స్పెషల్ ఉగ్గానికి కావాల్సిన ఒక మసాలా ఇంగ్రీడియంట్. ఓకే, సో వేసేస్తారు వేనా? డన్. సో ఇందులో మనం 3 వేసుకోవచ్చా, కొద్దిగా మొత్తం వేసుకోవచ్చు, అంటే మనకు తెలిసిపోతుంది కదా మనం 3 ఎండుమిరపకాయలు వేసాము. సో ఆ కారానికి ఈ క్వాంటిటీకి మనకు సరిపోతుంది. చూసావా ఇప్పుడు చూసావా, అంటే కొంచెం మనకు ఆ తడి మొత్తం వెళ్ళిపోయింది చూడు. ఒక్క 2 minutes ఇలా మనం వదిలేస్తే అసలు హ్యాపీగా టేస్టీ స్పెషల్ ఉగ్గాని రెడీ అయిపోయినట్టే. సో ఒక రిక్వెస్ట్, మీరు అనంతపూర్ కాబట్టి అనంతపూర్ యాసలో నెక్స్ట్ ప్రాసెస్ కొద్దిగా ట్రై చేయొచ్చు కదా మాకు, లేదా డైలాగ్ చెప్పినా కూడా ఓకే. ఉగ్గాని అయిపోయింది కదా, ఇప్పుడు హరియానా మనం ఏం చేద్దామంటే ఈ నిమ్మకాయ ఉండలా, ఈ నిమ్మకాయని తీసి బాగా పిండాలి. ఈ నిమ్మకాయ పిండావనుకో సూపర్ గా ఉంటది. ఏమి ట్రై చేస్తావా? చేద్దామా? నీకు కావాలా? ఏంది మే, ఏం చేస్తున్నా? నేను ఉగ్గాని చేస్తున్నాను మే, ఏం తింటావా? ఆకలిస్తుంది మే. 2 నిమిషాలు ఉండు మే, ఏమో తొందరపడిపోతున్నావు. స్పెషల్ ఉగ్గాని రెడీ అయినట్టుంది, డిష్ అవుట్ చేసుకుందామా? 100%. సో స్పెషల్ ఉగ్గాని ఈజ్ రెడీ. సో పాత్ర కూడా అదిరిపోయింది, ఫెంటాస్టిక్ గా ఉంది, వంటాస్టిక్ పాత్ర. నాకు ఆ పౌడర్ యాడ్ చేసినాక దీని టేస్ట్ బాగా ఎన్హాన్స్ అదే కదా మరి స్పెషల్ అంటే. మామూలుగా కొన్న రొటీన్ కి భిన్నంగానే చెయ్యాలి. అవే వంటలు వచ్చి చేస్తే ఏముంది మృదుల ఏం చేసింది అనుకుంటారు. అలా స్పెషల్ మినిమం స్పెషల్ గా ఉండాలి. సో కొంచెం లైట్ గా పై నుంచి కొత్తిమీర వేసి ఇట్లా పెడితే